సినిమా అయినా క్రికెట్ అయినా చెస్ అయినా ప్లాట్‌ఫామ్ ఏదైనా తెలుగోడు పవర్ పంచులకు బాక్సులు బద్దలవ్వాల్సిందే. ఇండియాలో అయినా అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా తెలుగోడి సత్తా ముందు ప్రత్యర్థులు గజగజ వణకాల్సిందే. 2024లోనూ అదే జరిగింది. పుష్పరాజ్ నుంచి నితీష్ రెడ్డి వరకు తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో ప్రపంచానికి మరోసారి తెలిసి వచ్చింది. సినిమా కలెక్షన్ల రికార్డును దేశవ్యాప్తంగా బన్నీ బ్రేక్ చేస్తే ఇటు టీమిండియాకు నితీష్ రెడ్డి రూపంలో ఓ మ్యాచ్ సేవింగ్ ప్లేయర్ దొరికాడు. అటు మహిళల క్రికెట్లోనూ తెలుగమ్మాయి గొంగడి త్రిష తన టాలెంట్ను బయటపెట్టిన ఏడాది 2024 కావడం విశేషం. మిథాలీ రాజ్ తర్వాత జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సత్తా తనలో ఉందని ఆట ద్వారా చాటి చెప్పుకుంది ఈ భద్రాచలం టీనేజ్ సెన్సేషన్. మరోవైపు తెలుగు మూలాలున్న గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించి ఔరా అనిపించాడు. ఇలా 2024లో ఎన్నో అద్భుతాలు సృష్టించి ప్రపంచం మనసును గెలిచిన తెలుగువారిపై ఓ లుక్కేద్దాం. పుష్పరాజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. తెలుగువాడి స్టామినాను ప్రపంచానికి ఇప్పటికే అనేకసార్లు చూపించిన అల్లు అర్జున్ మరోసారి అదే మ్యాజిక్ చేశాడు. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ 21 రోజుల్లోనే 1700 కోట్ల రూపాయల మార్క్ దాటింది. అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేకులు లేని బండిలా దూసుకెళ్తోంది. మరోవైపు బాహుబలి 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 1788 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అతి త్వరలోనే పుష్ప 2 ఆ రికార్డు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నితీష్ రెడ్డి వైజాగ్ గడ్డ నుండి టీమిండియాకు ఎంపికైన ఈ తెలుగు కుర్రాడు ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో ఓ సంచలనం. అత్యంత కష్టమైన ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ ను వారి సొంత గడ్డపైన చెడుగుడాడేస్తున్నాడు ఈ సన్ రైజర్స్ కుర్రాడు. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ రఫ్ ఆడిస్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే టీమిండియాకు టెస్టుల్లో ఆపద్బాంధవుడు పాత్ర పోషిస్తున్నాడు నితీష్ రెడ్డి. గతంలో హైదరాబాద్కు చెందిన లెజెండరీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ సైతం ఇదే పాత్రలో టీమిండియాకు అద్భుత విజయాలను అందించాడు. లక్ష్మణ్ సైతం ప్రపంచ టాప్ టీం ఆస్ట్రేలియాపైనే ఎక్కువ పరుగులు చేసేవాడు. ఇప్పుడు నితీష్ కూడా అదే చేస్తున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లపై అన్ఆర్థోడాక్స్ షాట్స్ ఆడుతూ బంతులను స్టాండ్స్ లోకి పంపిస్తున్నాడు నితీష్. రిషబ్ పంత్ మినహా ఇప్పుడున్న టీంలో ఎవరు కూడా ఇంత సాహసంగా బ్యాటింగ్ చేయలేరు. గుకేష్ దొమ్మరాజు ఈ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్. ఎంతో మంది యువ క్రీడాకారులకు ఈ పేరు అతిపెద్ద మోటివేషన్. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా గుకేష్ నిలవడం స్పోర్ట్స్ ఈవెంట్స్ లో 2024 మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరిన్ ను ఓడించిన గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వేదికపై విజేతగా నిలిచి దేశ ఖ్యాతిని మరో మెట్టెక్కించిన గుకేష్ తెలుగు మూలాలున్న కుర్రాడు. అతని తల్లిదండ్రుల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. ఈ దంపతులు చెన్నైలో స్థిరపడడంతో గుకేష్ అక్కడే పుట్టిన మూలాలు మాత్రం తెలుగు నెలవే. గొంగడి త్రిష ఈ తెలుగమ్మాయి కెరీర్ మలుపు తిరిగింది కూడా 2024లోనే. ఆమె ప్రతిభ ఏంటో ప్రపంచ క్రికెట్కు తెలిసి వచ్చింది. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష మలేషియాలో జరిగిన ఆసియా అండర్ 19 టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచేందుకు కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్లో నిలకడ, షాట్లలో ఖచ్చితత్వం, క్రీజ్లో నిలిస్తే చక్కని ఇన్నింగ్స్లు ఆడగలిగే నేర్పరితనం ఇవన్నీ ఈ అమ్మాయి సొంతం. ఊహ తెలియని వయసులోనే ప్లాస్టిక్ బ్యాటుతో సిక్సర్లు బాదిన ఈ చిచ్చర పిడుగు ఇప్పుడు టీమిండియా భవిష్యత్ మిథాలీ రాజ్గా ఫ్యాన్స్కు కనిపిస్తోంది. తోటి వాళ్లంతా పుస్తకాలతో కుస్తీ పడే రోజుల్లో త్రిష మాత్రం రోజు 7-8 గంటలు నెట్స్లో చెమటోడ్చేది. భద్రాచలంలో ఓ ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేసే రామిరెడ్డి తన కుమార్తెను అంతర్జాతీయ క్రికెటర్గా చూడాలనుకున్నారు. అందుకు భద్రాచలంలో ఉంటే సరిపోదని గుర్తించిన వెంటనే 2013లో సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడ్పల్లికి మకాం మార్చేశారు. హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న త్రిష ఇప్పుడు టీమిండియా మహిళా క్రికెట్కు కొత్త ఆశగా మారింది. వయసుకు మించిన పరిణతితో దేశవాళీలో పరుగుల వరద పారించిన ఈ బుల్లెట్ గర్ల్ భవిష్యత్తులో టీమిండియాను ఏలనుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలా ఏ రంగంలోనైనా
2024లో దుమ్ము లేపింది మాత్రం మన తెలుగోళ్లే.